మా గ్రామాల ప్రజలందరూ కూడా మనం చేస్తున్నాం. దయచేసి మీరు ఎంతో నమ్మకంతో ప్రజాపాలన ఇందమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించారు. అటు ముఖ్యమంత్రి గారు కానీ లక్ష్మణ్ కుమార్గా మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చల్లగా చూశాడు. ప్రభుత్వ పరంగా వచ్చే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో పట్ల కానీ 200 కరెంటు ఉచితంగా మాఫీ చేసే కార్యక్రమం కానీ ఎవరికైతే ఇందిరమ్మ ఇల్లు పేద వర్గ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. రెండో ఫేజ్ లోపల ఎవరైతే అర్హత ఉండి కూడా కట్టుకుంటానికి సిద్ధంగా ఉంటే వారు కూడా రెండో ఫేజ్లో కూడా ఇష్టానికి అధికారులంతా కూడా మీకు సహకరిస్తారు అని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి మా సోదరికి తెలియజేసుకుంటూ ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నప్పుడు అధికారంలో మేమున్నాం, మేమే అంతా అని చెప్పి మాట్లాడినటువంటి పార్టీ నాయకులు ఒక్కటి చెప్పి పేదవాళ్ళకి సంబంధించిన 10 సంవత్సరాల్లో పేదవాళ్ళకి సంబంధించిన ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా, ఒక సన్నబియ్యం ఇచ్చిందా, మహిళా సోదరి మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిందా? ఇలా ఆర్థికంగా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు రైతులకు సంబంధించినటువంటి ఏకకాలంలో 9 రోజుల లోపల రైతు భరోసా కింద రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉండి మీ సంక్షేమం కానీ మీకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో పట్ల ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్న సందర్భంలో పట్ల ఈరోజు మా స్పెషల్ ఆఫీసర్ కిషోర్ గారికి ఒక మాట చెప్పగానే ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన వారు ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అధికారులకు మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేసుకుంటూ ఎందుకంటే బాధ్యత చెప్పాడు. మన గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లు కావాలి కానీ ఒక రేషన్ కార్డు కోసం కానీ ఇంకా ఇతర సమస్యల కోసం ప్రజలు వచ్చినప్పుడు నేను ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఏం చెప్తున్నా అంటే మంత్రిగా ఇక్కడ నేను బాధ్యత గల కుర్చీలో నన్ను ప్రజలు కూర్చుని పెట్టినారు. ప్రజలు కాగితాలు పట్టుకొని వచ్చినప్పుడు జవాబుదారీగా పనిచేయాలి. నేను తర్వాత మాట్లాడతా, నేను బిజీ ఉన్నా, ఇది కాదు అని నెగిటివ్ వాళ్ళు చెప్పకుండా నేను ప్రభుత్వంలో నేనున్నా ఎంత కష్టమైన పని ప్రజలకు మంచి జరిగే విషయం లోపల 100% నేను చేపించే బాధ్యత నాది. ఎందుకంటే కష్టపడి వచ్చిన వాళ్ళం, ఎంత ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఓడినా గెలిచినా మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం. ఈరోజు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి మీరు మమ్మల్ని కుర్చీలో పెట్టి ముఖ్యమంత్రి గారు నాకు అంత పెద్ద అవకాశం ఇచ్చి రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఈ సందర్భంగా మరొకసారి చేతులు జోడించి ఇవాళ ప్రతి గ్రామంలో వచ్చిన మా సోదరి మళ్ళీ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటుండ్రు. ముఖ్యమంత్రి సహాయానికి చెక్కులు తీసుకున్న ప్రతి కుటుంబానికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు